ఇది కదా మ్యాచ్ అంటే, ఇలాంటి ఆట కదా అభిమానులు కోరుకునేది. క్షణక్షణం ఉత్కంఠ, ఓటమన్నదే ఎరుగకుండా జైత్యయాత్ర సాగిస్తున్న భారత్ ఫైనల్లో ఓటమి పాలవుతుందా అన్న సందేహాలను పటాపంచులు చేసింది. దాయాది దేశం పాక్తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఒక్కసారిగా పూనకాలు తెచ్చుకునే భారత ఆటగాళ్లు ఫైనల్లో జూలు విదిలించారు. తక్కువ స్కోరే లక్ష్యమైనప్పటికీ కీలక వికెట్లు పడ్డవేళ మోయలేని ఒత్తిడిని తట్టుకొని భారత బ్యాటర్లు విజృంభించారు. స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోయిన అభిమానులు మునివేళ్లపై నిలుచొని మ్యాచ్ను ఆశాంతం చూసిన వేళ భారత్ మరోసారి దాయాది దేశాన్ని మట్టి కరిపించింది. ఈ ఏషియా కప్ లో 3 సార్లు పాక్ ను చిత్తు చేసి మనకు ఎదురే లేదని భారత్ మరోసారి ఘనంగా చాటి చెప్పింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై అదిరే విజయం సాధించి భారత్ ఏషియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దాయాది జట్టుపై టీమిండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్ గా నిలిచి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. శివం దూబే 33 పరుగులతో చెలరేగాడు. టీమిండియా గెలుపుతో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. దేశం గర్వించదగ్గ క్షణాలన్నారు. ఈ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవం తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.